ఏళ్ల తరబడి ప్రధాన సమస్యగా ఉన్న ఐలేశ్వరం అప్పన్నపాలెం వంతెనను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఐలేశ్వరం మున్సిపాలిటీకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎండి అధికార్ ఒకరోజు నిరసన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అప్పన్నపాలెం పరిసర గ్రామాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, మహిళలు, పలువురు పాత్రికేయులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎండి అధికార్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న అప్పన్నపాలెం వంతెన నిర్మాణాన్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన కృంగిపోవడంతో సుమారు 13 గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, సంబంధిత గ్రామాల రైతులు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో వంతెన నిర్మాణానికి డిపిఆర్ రూపొందిస్తామని హామీలు ఇస్తూ కాలయాపన చేశారే తప్ప నిర్మాణ పనులు చేపట్టలేదని విమర్శించారు. వంతెన పరిస్థితిని పలువురు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు పరిశీలించడం మినహా సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోలేదని అన్నారు. తక్షణమే అప్పన్నపాలెం వంతెన నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంబంధిత గ్రామాల ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జైభీం భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడిశెట్టి వీరబాబు, జోసెఫ్ ఆండ్రూస్, రాచర్ల రమేష్, ఐలేశ్వరం పబ్లిక్ స్కూల్ సత్యనారాయణ మాస్టర్ తో పాటు పలు గ్రామాల ప్రజలు, యువత, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అధికార్. గత వారం రోజుల నుంచి ఈ యొక్క అప్పన్నపాలెం ఏలేశ్వరానికి సంబంధించిన బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని గత 2020లో కృంగడం జరిగింది. 2023న దీనికి ఒక ప్రాతిపదిక విడుదల చేస్తున్నామంటూ అప్పటి ముఖ్యమంత్రికి వంగా గీత ఎంపీ వారు తెలియజేశారు. కానీ 2023-24 కూడా ఈ బ్రిడ్జికి ఎటువంటి దిశానిర్దేశం లేదు. మళ్ళీ వరదలు రావడం, 2023లో ఏదైతే బ్రిడ్జి కాను ఒరిగిపోయిందో అప్పుడు ఆ తరువాత ఈ ఎమ్మెల్యే గారు ప్రకటన తర్వాత కూడా ఈ యొక్క బ్రిడ్జి కోసం నిధులు మంజూరు అవుతున్నాయి అంటూ ఒకసారి 13 కోట్లు, ఒకసారి 14 కోట్లు, ఒకసారి 16 కోట్లు అంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రకటన చేయడం జరిగింది. తదుపరి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దీనికి 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యింది. త్వరలోనే బ్రిడ్జి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు కూడా ఇవి ప్రకటించడం జరిగింది. మీ బ్రిడ్జి త్వరితగతిన పూర్తవుద్దని ఆ ఇంజనీర్ గారు ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నేను ఎంతకాలం చూసినా ఈ బ్రిడ్జి హామీలకు, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ హామీలకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప దీనికి సరైన జీవోను కూడా ప్రకటించే పరిస్థితి లేదు. 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన తరువాత ఏదైతే కాంట్రాక్టర్ని ఎవరిని పెట్టారు, టెండర్లు ఎవరిని పిలిచారు, టెండర్లు ఎవరు వేశారు, అసలు ఈ బ్రిడ్జి నిర్మాణ వ్యయం ఖచ్చితంగా 18 కోట్లు అవుతుందా ఏంటి అనే దానిపై సరైన జీవో పాస్ చేయకుండా తాత్కారం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా కాకుండా అయ్యా మాకు ఈ బ్రిడ్జిని నిర్మించండి. బ్రిడ్జి కేవలం పాలెంకి సంబంధించిన గ్రామవాసులకు మాత్రమే కాదు, ఇది సుమారు 13 గ్రామాలు, జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన 13 గ్రామాలకి ఈ యొక్క బ్రిడ్జి మార్గదర్శకం. రైతులు నడుస్తుంటారు. రైతులు పండించిన కూరగాయలు ఎక్కువ శాతం ఏలేశ్వరం సంతలో అమ్ముకునే పరిస్థితి ఈ యొక్క బ్రిడ్జి మీద ఆధారపడి ఉంది. ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరినన్నా రోగుల్ని తీసుకెళ్లాలంటే బోళ్ళంతా తాస్కారం జరుగుతుంది. అదే ఈ 13 గ్రామాల ప్రజలు ఈ అప్పన్నపాలెం బ్రిడ్జి మీద నుంచి ఏలేశ్వరానికి సుమారు 15 నుండి 17 కిలోమీటర్ల లోపు గ్రామాలు. ఇక్కడికి రావాలంటే చాలా దగ్గర. వాళ్ళందరూ కూడా వైద్య సేవలు ఉపయోగించుకోవాలంటే ఇక్కడే ఉపయోగించుకుంటారు. అలాగే సుమారు 300 నుంచి 500 మంది విద్యార్థులు ఈ చుట్టుపక్కల, అటు 13 గ్రామాలు, ఇటు అప్పన్నపాలెంకి సంబంధించిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఈ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ రోడ్డు గురించి ఈ యొక్క బ్రిడ్జి గురించి ఎవరు పట్టించుకుంటూ లేదు అన్న ఉద్దేశంతో నేను ఒక్కరోజు నిరాహార దీక్ష ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. కానీ మనందరం కలిసి చెయ్యి కలిపితేనే
ఈ యొక్క ఏలేశ్వరం భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఈ యొక్క 13 గ్రామాల రైతులు, విద్యార్థులు, ప్రజలు, అనేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు, వీళ్ళంతా కూడా వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం నుండి మేము కోరే డిమాండ్ ఒక్కటే, ఖచ్చితంగా జీవో ప్రకటించండి, 18 కోట్లు వెయ్యండి. హామీలు మాకొద్దు, ఆచరణలో మాత్రం ఈ బ్రిడ్జి కావాలి. ఇది కానీ జరగకపోతే ఇప్పుడు మేము ఖచ్చితంగా ప్రకటించడానికి ఈ యొక్క ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రేపనే టైంలో దశల వారీ ఉద్యమాలకి పునాది వేస్తున్నాం. ఆ తరువాత అవసరమైతే దీన్ని ఖచ్చితంగా దిశానిర్దేశం చేయకపోతే ఆమరణ దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.